వాడు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడంటే వాడు చూసి కౌగిలించుకుని ఏమంటాడైనా, ఇతని ప్రాణము ఇతనిలోనే ఉన్నది. ఎంపవర్డ్ టు ఎర్న్ లైఫ్. ఎంపవర్డ్ అనగా శక్తి, పునరుద్ధానమైనటువంటి దేవాది దేవుని యొక్క శక్తితో ఆయన ఏం చేస్తాడంటే జీవాన్ని ధృవీకరిస్తూ ఉన్నాడు. అందరూ చచ్చిపోయాడు అనుకుంటున్నారు. ఆఖరికి వాడు చనిపోయిన వాడే ఆడు ముత్తబడిను అనే మాట కనపడతా ఉన్నాడు. చచ్చిపోయిన వాడి దగ్గరకు పోయి వారిని ఆయన కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని ఏమన్నాడంటే ఇతడు ప్రాణం ఇతరులోనే ఉన్నది అన్నాడు. అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎంపవర్డ్ టు ఎర్న్ లైఫ్. దేవుడు అంట ఆయన నమ్ముకుంటే ఆయన పునరుద్ధాన శక్తిని మనకి ఇస్తున్నాడు. అంతేకాదు ఆ శక్తి కలిగినటువంటి ఆ యొక్క నామము మనం ఏం చేస్తుందంటే మరలా జీవితంలోనికి మనం నడిపించగలుగుతాం. పౌలుకున్న శక్తి, దేవుడి యొక్క పునరుద్ధాన శక్తి ఎరగాలనుకుని నష్టపరుచుకున్నాడు. ఆ పునరుద్ధాన శక్తిని పొందుకున్నాడు. అంతేకాదు చనిపోయిన వాడికి మరలా జీవాన్ని, చచ్చిపోయిన వాడిని లేపడండి. ఈరోజు ఆ బలం ఎక్కడంటే క్రీస్తును సంపాదించుకోవడంలోనే. ఆ బలం ఎక్కడంటే విశ్వాసపూర్వకంగా నీతిమంతులుగా తీర్చబడటం ద్వారానే. ఆ బలం ఎక్కడిది అంటే క్రీస్తుతో సమాన అనుభవం గల వాడే శ్రమలో మరణంలో ఉన్నాడు కనుక దేవుడు పునరుద్ధానుడు. అంతేకాదు పౌలుకు పునరుద్ధాన బలాన్ని ఇచ్చాడు. పౌలు వాడిని కౌగిలించుకున్నప్పుడు వాడు చచ్చిపోయిన వాడు మరలా జీవంతో లేచాడు. ఇది దగ్గరగా నమ్మకు ధైర్యం ఉంచదు తీస్తారు. వారు బ్రతికిన చిన్నవాణిని చూడండి, బ్రతికిన 3 అంతస్తుల నుంచి పడిపోయి చచ్చిపోయిన వాణిని దేవుడు అనుగ్రహించే పునరుద్ధాన బలము చేత సజీవునిగా నన్ను చేయడమే కాకుండా మరలా వాళ్ళందరికీ ఏం చేశాడు, విశేష ఆదరణ కలిగించాడు. అందులో ఉందని ఆదరించేవాడు ఆయనే, జీవానిచ్చేవాడు ఆయనే. అంతేకాదు మనకు నోటికి బోరగా ఉండేవాడు ఆయనే. ఈరోజు యేసును కలిగి ఉంటే చాలు. మొదలైన మరియా ఎక్కడ సమస్యించండి, ఇదిగో నేను దేవుడు చూశాను అని మాటలు నాతో చెప్పినాడని అదేం చేస్తుందంటే ఈ పునరుద్ధరణటువంటి క్రీస్తు పునరుద్ధాన బలముతో ఆమె ప్రకటిస్తూ ఉంది. పౌలు పునరుద్ధాన శక్తి గలవాడై చనిపోయిన వారిని కౌగిలించుకునే వాడికి జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఆ పునరుద్ధాన బలం నువ్వు సంపాదించగలవా? యేసుప్రభు నమ్ముకుంటే దేవుడు తన యొక్క